గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, గౌరవనీయులు ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ గారు పెద్దలు మజ్జి శ్రీనివాసరావు గారికి, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బెల్లాన చంద్రశేఖర్ గారికి, వేదికపై నాతో పాటు ఉన్న డాక్టర్ సందీప్ గారు, డాక్టర్ అనూష గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వేదిక ముందున్న నాయకులు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే పెద్దలందరూ చాలా విపులంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో చంద్రబాబు గురించి మన ఎవరికి 2 క్వశ్చన్స్ ఇచ్చి రాయమన్నా కూడా 10 మార్కులకి ఇస్తే 100 మార్కులు రాయగలుగుతాం. ఎందుకంటే ఆయన గురించి మనకు తెలియదు లేదు. వాళ్ళ వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన తాను ఎప్పుడు చెప్పింది చేసిన దాఖలాలు కనిపించవు. కేవలం ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టడం, ఆ తర్వాత తనకున్న ప్రచార సాధనాలతో ప్రజల్ని మాయ చేయడం అనేది అలవాటైపోయింది. ఈసారి కూడా అదే టెక్నిక్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే ఏకైక శక్తి వైఎస్ఆర్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, జనసేన కానీ ఆ అధికారంలో భాగస్వాములుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకి రహస్య మిత్రులుగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు అడపదడప వారు ఆందోళన చేస్తున్నా చంద్రబాబుని ఢీకొనే శక్తి లేదు. కాబట్టి రాష్ట్రంలో ప్రతిపక్షం ఎవరు, చంద్రబాబుకి నిజమైన ప్రతిపక్షం, నిలదీయగలిగిన ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, అది ఒక్క జగన్ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. టెక్నికాలిటీస్ చూపించి సాంకేతిక కారణాలతో ఇవాళ అసెంబ్లీలో ఆయన్ని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా, ఇవాళ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న నాయకుడికి ఎంత జనాదరణ ఇవాళకి ఉంది అంటేనే చంద్రబాబు అర్థం చేసుకోవాలి. ఇవాళ సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చాలా కళ్ళబొల్లి మాటలు ఇంటికి ప్రచారం చేశాడు. కేవలం ప్రచారమే కాదు, ఆయన మాట నమ్మరేమో అని బాండ్స్ ఇచ్చాడు. ఆ బాండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధిగా అమలు చేస్తామని సంతకాలు పెట్టారు. గ్రామ స్థాయిలో అక్కడున్న స్థానిక నాయకులతో కూడా సంతకాలు పెట్టించారు. ఇప్పుడేమంటున్నానంటే, మేము అమలు చేసేసాము, మీకేం కనపట్లేదా అని తిరిగి ప్రజల్ని నిందిస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సచివాలయంలోనూ లబ్ధిదారుల జాబితాను అక్కడ ప్రదర్శన చేశాము. మీరు కూడా దమ్ముంటే అలా చేయగలుగుతారా? ఏ గ్రామంలో ఏ లబ్ధిదారుడికి ఏ పథకం ఇచ్చారని చెప్పి అప్పుడు సూపర్ 6, సూపర్ 8 అని చెప్పండి అని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ అన్ని పథకాల్లో కోతలే. కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు, కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఇంటి స్థలం ఇవ్వలేదు. కానీ తాను పేదల పక్షాన నిలబడ్డ నాయకుడిగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇవాళ ఉత్తరాంధ్ర తీసుకోండి, ఆ రోజు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానంటే చాలా విమర్శలు చేశారు. ఇప్పుడేం చేస్తా ఉన్నారంటే దోపిడీ చేస్తా ఉన్నారు. ఇక్కడున్న ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వారికి దోచి పెడతా ఉన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మీరు ఎక్కడెక్కడైనా ఒక హెరిటేజ్ పాల ప్యాకెట్ కోసం షాపుకి వెళ్ళండి, 1/2 లీటర్ ప్యాకెట్ కూడా ఇవాళ విశాఖపట్నంలో చంద్రబాబు ఇస్తున్న ఎకరం ధర చేయదు. 99 పైసలకు ఎకరం ఇస్తున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఎవరు బాబు గారు సొమ్మని పంచుతున్నామని. వందలాది ఎకరాలు
ఈ కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ మరో పక్క గీతంలో తన కుమారుడు లోకేష్ తోడలుడు స్థానిక ఎంపీ భరత్ ఆక్యుపై చేసుకున్న 54 ఎకరాలని రెగ్యులరైజ్ చేస్తారంటారు. ఆ రోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమమే చేశాం. కార్పొరేషన్లో స్వయంగా ఆయన వెళ్ళి కూర్చుని తీర్మానానికి అడ్డుపడ్డారు. అయినప్పటికీ కార్పొరేటర్ల మీద దౌర్జన్యం చేసి తీర్మానం చేశారు. ఇవాళ భరత్ అనే ఎంపీ గారు ఏమంటారంటే, మీకు లెక్కలరా వైఎస్ఆర్ పార్టీ వారికి, మేము ఆక్యుపై చేసిన భూమి విలువ 5,000 కోట్లు అంటున్నారు. 5,000 కోట్లు కాదు, 1,000 కోట్లే అని చెప్తున్నాడు ఆయన. 1,000 కోట్లు అంటే చాలా చిన్న సంఖ్యలా కనపడుతుంది. అడ్డగోలుగా భూములు పంచి ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేట్ కట్టబెడుతూ పేదలకి గజం స్థలం ఇవ్వమని చంద్రబాబు నాయుడు ఎక్కడా, ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీకి ఓటేసారో చూడమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని నేను అడుగుతున్నా. నిన్న మొన్న పత్రికల్లో చాలా ఆశ్చర్యకరమైన వార్తలు వచ్చినాయి. ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు, కేజీహెచ్ మనందరికీ తెలుసు, ఉత్తరాంధ్రకి తలమానికం పెద్ద ఆసుపత్రికి మందులు సప్లై లేదు. సర్జరీలు చేయాలంటే సర్జరీకి సంబంధించిన మెటీరియల్ సప్లై లేదు. సర్జరీలు కూడా రోజుకి 10 చేయాల్సిన దగ్గర 2 చేస్తున్నారని పత్రికలో రాస్తా ఉన్నారు. మందులు సప్లై చేయలేడు కానీ మందు మాత్రం పుష్కలంగా సప్లై చేయడానికి ఆయన ప్రకటన చేశారు. బీచ్ షాక్స్ అంట. విశాఖపట్నం బీచ్లో ఉదయం 9-10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మందు అమ్ముతారంట. దాని పేరు బీచ్ షాక్స్. మందు చిందు మాత్రం ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. మేము అడుగుతున్నాం, ఆ రోజు ఇంటింటికి కరోనాలో కూడా మందులు పంపించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, ఇవాళ పెద్ద ఆసుపత్రిలో కూడా మందులు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు ఎక్కడా అని అడుగుతున్నాం. ఆడబిడ్డని ఇది ఇచ్చానంటాడు, అమ్మఒడికి పేరు మార్చి పెట్టిన తల్లికి వందనం ఇచ్చేసానంటాడు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చానంటాడు, 50 ఏళ్ళకి బీసీలకి పెన్షన్ ఇచ్చానని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే, అందుకే చెప్తున్నాం, చంద్రబాబు నువ్వు వెన్నుపోటు స్పెషలిస్టు. ఆ రోజు ఎన్టీ రామారావును పొడిచిన దగ్గర నుంచి ఈ రోజు సామాన్యుల వరకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మీ పరిపాలనకి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చే 3 ఏళ్ళు కూడా ప్రతి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి అంశంలో కూడా పోరాటం చేస్తాం, చూపిస్తాం పార్టీ తరఫున చెప్తున్నాం. మీ రెడ్ బుక్లకి, మీ బెదిరింపులకి, మీ కేసులకి భయపడేది ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద నాయకులు ఉండడం అనేది ఈ ప్రాంతానికి ఒక అదృష్టంగా నేను చెప్తాను. మేమందరం కూడా ఏ చిన్న సలహా కావాల్సి వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీలో పెద్దలందరూ కూడా, మాలాంటి వాళ్ళం కూడా అన్ని స్థాయిల్లో వాళ్ళు ఆయనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాం. ఇవాళ ఎంత ఎదిగినా ఒదిగుండాలనే నాయకత్వాన్ని మనం నిలువెత్తుగా చూపించాలంటే అది బొత్స గారిని చూపించాలని కూడా చెప్తాం. చాలా మంది నాయకులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కార్యకర్తలతో మమేకం అవడం అనేది చూడం. కానీ ఇవాళకి ఫోన్ చేస్తే అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఫోన్ తీసి మాట్లాడి మళ్ళీ తిరిగి ఇదిగో ఈ పని అయ్యింది, ఈ పని ఇంతవరకు వచ్చిందని చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటే మొదటి వరుసలో అది బొత్స గారనే నేను చెప్తా. అలాంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉండడం మనందరికీ కూడా చాలా సంతోషకరం, అదృష్టం అని చెబుతూ, ఇంకా చిన్నసీన అన్న గారి గురించి చెప్పక్కర్లే, చాలా స్పీడ్. అదేవిధంగా ఇప్పుడే ఫస్ట్ టైము అనూష మాట్లాడితే విన్నా, అంటే ఆ ఫ్యామిలీకి ప్రజలకి మధ్య ఉన్న బాండింగ్, ఇదంతా కూడా మా కుటుంబం అనే ఒక భావన. అదేవిధంగా ఎంపీ గారు ఇంత సౌమ్యం, సందీప్ గారు కానీ ఇతర పెద్దలు నాయకులు అందరూ తప్పకుండా ఈ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో 100% మొన్న ఏదైతే కోల్పోయామో వాటన్నిటినీ తిరిగి అంతకు మించిన ఉత్సాహంతో సాధిస్తామని చెబుతూ, ఎస్ఐఆర్ గురించి జనసేన గారు అన్నగారు చాలా డీటెయిల్గా చెప్పారు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లే.
కానీ ఒక్క ఓటు పోయినా అది చాలా ప్రమాదకరం. పైగా మన ప్రత్యర్థి చంద్రబాబు. ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా ప్రజలే ఓడించారా, ఈవీఎంలో చంద్రబాబు మాయ చేసి ఓడించాడనేది ఇవాళకి ప్రతి మనిషికి ప్రతి మనసులో ఉన్న క్వశ్చన్ అది. కాబట్టే మనం ఈ ఎస్ఐఆర్లో ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ.